హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నా పూజ గది అండి. పూజ గదిని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా సర్దుకోవాలనేది నాకు తెలిసినంతలో నేను చేసుకున్నది మీకు చూపిస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే ఇది పూజా మందిరం అండి. ఇక్కడ వాల్ స్టిక్కర్ అంటించాను. కింద టైల్స్ అన్నీ పాడైపోతే ఇక్కడ వచ్చేసి లైటింగ్స్ అవన్నీ దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. డైనింగ్ టేబుల్ మీద సర్దుకున్నాను. అదంతా దేవుడి గది ఖాళీ చేసేసి అలాగే పటాలు అవి పక్కన పెట్టామంట. మన డెకరేషన్ చేసిన దేవుడి పటాలు ఇవి. అలాగే ఇతర సామాన్లు అవని చెప్పేసి ఒక టబ్లో వాటర్ పోసి దానిలో లిక్విడ్ వేసి కొంచెం నిమ్ముప్పు వేసాను అనమాట. చూసారు కదా, వేసి ఆల్రెడీ నేను నానపెట్టాను. మీకు చూపించడం కోసం మళ్ళీ కొంచెం యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ ఒక అరగంట నానపెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా క్లీన్ చేసుకోండి. కొంచెం రుద్ది క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్బర్ కానీ ఏదన్నా బ్రష్ ఉంటే దాంతో క్లీన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇట్లా ముంచితేనే కొంచెం కలర్ తెలుస్తుంది అనమాట. ఇది పసుపు కుంకుమ అప్పుడు శ్రీరామనవమికి పెట్టిందనమాట. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఏది వేయొద్దండి, నల్లబడిపోతాయి మళ్ళీ ఇవి. కడగంగానే ఇక్కడ ఆరపెట్టేసేసుకొని దాన్ని మంచి పొడి క్లాత్ క్లీన్ చేసి దాచిపెట్టేసేయండి. ఇక్కడ నేను ఇట్లా ఏళ్ళతోనే రుద్ది క్లీన్ చేశానండి. అలా కొంచెం స్క్రబ్బర్తో అయితే తేలిగ్గా అయిపోతుంది, చేతి అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఊరికే జస్ట్ వాటర్లో ముంచి ఇట్లా తీస్తేనే తెలుస్తుంది. అలాగే ఇది వచ్చేసి అక్కడ పోవట్లేదండి, సాంబ్రాణి దాంట్లో వేశాను నేను. అదంతా అక్కడ కరిగిపోయి పడిపోయినట్లుంది, అందుకని కొంచెం గట్టిగా రుద్దాల్సి వచ్చింది. అలాగే వెంకటేశ్వర స్వామికి పెట్టిన నామాలు అవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టినవి ఉంటాయి కదా గంధంతో, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను. అలా ఇవన్నీ ఇక్కడ ఇందులో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక టబ్లో వాటర్ పోసి దాంతో క్లీన్ చేసుకొని ఆరపెట్టుకోండి. పొడి క్లాత్ ఏదన్నా పరుచుకొని దాని మీద పెట్టుకోండి. ఇక్కడ దుర్గమ్మ తల్లి ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ దేవుడి ఇవన్నీ క్లీన్ చేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ పెట్టేసిన తర్వాత నేను పొడి క్లాత్ మీద సర్దుకొని చూసారు కదా, ఇవన్నీ ఇట్లా సర్దుకున్నాను. తర్వాత గంధం కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా. ఎక్స్ట్రా ఉన్నాయి ఏంటంటే బాక్స్లో ప్యాక్ చేసుకున్నానండి, నాకు అవసరమైనంత వరకు తీసుకున్నాను. అలాగే పూజ గదిలాగా క్లాత్ వేసి దానికి తోరణాలలాగా తీసుకొని అవి అడ్జస్ట్ చేశాను. అలాగే లైటింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి తీసుకున్నాయి ఏంటంటే నేను పడమట్లో తీసుకున్నానండి. ఇవి ఫ్లవర్ టైప్ ఉన్నవి 5 తీసుకున్నాను అనమాట. వాటికి లైటింగ్ చుట్టూతా పెట్టేసి వైరింగ్ కనిపించుకోకుండా ఫ్లవర్స్ కనిపించేటట్లు పెట్టాను అనమాట. ఇంకా అక్కడ బియ్యం పోసినటువంటిది చిన్న కుండ ఉంది, అది ఒకటి పెట్టాను. అలాగే కుండలో కాయిన్స్ వేసి పెట్టాను అనమాట. ఒక కుండలో పసుపు గుమ్మలు అవన్నీ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం. ఇలా అయితే రెడీ చేసుకున్నాను. నాకు ఇలా రెడీ చేసుకోవడానికి గంటన్నర టైం పట్టిందండి. కొంచెం నీట్గా తుడుచుకొని తడి బట్ట వేసుకొని మళ్ళీ అవన్నీ క్లీన్ చేసి పసుపు కుంకాలు పెట్టి ఇలా సెట్ చేసుకునేసరికి కొంచెం టైం పట్టిందనమాట. చూసారు కదా, ఇలా అయితే రెడీ చేసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా సరి చేసుకుంటాను నేను. తర్వాత ఇవి పూసలు ఉన్నాయి కదా, ముత్యాలు అవన్నీ దేవుడి పటాలు అవన్నీ వాటికి పెట్టేశాను అనమాట. విగ్రహాలు వాటికి దేవుడి పటాలు వేశాను. వరాహి అమ్మవారికి ఏమో ఎరుపు రంగు అంటే ఇష్టం అని చెప్పేసి ఎరుపు రంగు పూసలతో దండగుచ్చి అమ్మవారికి వేసాను. ఇలా అయితే పూజ గది నేను రెడీ చేసుకున్నానండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.